Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని అండ్ ఈ రోజు నేనైతే గామా అవార్డ్స్ ఉన్నాయి కదా, ఇందులో బెస్ట్ ఆస్పైరింగ్ డైరెక్టర్ కింద అవార్డు విన్ అయినటువంటి శివం బజే డైరెక్టర్ అప్సర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you very much, Hema Malini garu, and all subscribers of Olga. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గామా అవార్డ్స్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్స్ కింద అందరు తీసుకుంటారు అండ్ మీరు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. శివం బజే ఇట్స్ ఆల్ అబౌట్ చాలా డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ గాను ఆస్పైరింగ్ అవార్డ్ తీసుకోవడం ఎలా అనిపించింది? హ్యాపీ టు రిసీవ్ అవార్డ్స్. ఎప్పుడు మన కరేజ్ని బాగా ఎంకరేజ్ చేస్తాయి అండ్ ఆడియన్స్కి ఎంత రీచ్ అయిందనడానికి అవార్డ్స్ ఆర్ వన్ ఆఫ్ ది బ్రిలియంట్ ప్రూఫ్స్ అంట నేను. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ అందరికీ ఈ శివం భజన్ అంత సక్సెస్ఫుల్గా చేసి అవార్డు వచ్చేలా చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆడియన్స్ అండ్ జ్యూరీ మెంబర్స్ అండ్ మై ప్రొడక్షన్ హౌస్ గంగా ఎంటర్టైన్మెంట్స్. సార్ యాక్చువల్లీ మీరు చూసుకుంటే మీరు కూడా ఒక బడ్డింగ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇనిషియల్గా డన్ లైక్ 1-2 మూవీస్ మా దగ్గర దాకా వచ్చినాయి కాబట్టి యాజ్ అ డైరెక్టర్గా. అయితే ఇప్పుడున్న అప్కమింగ్ మూవీ డైరెక్టర్స్ కావచ్చు, లేదంటే ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడతారంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? ఇంత పెద్ద టాపిక్ గురించి మాట్లాడేంత అనుభవం నాకు రాలేదని ఫీలింగ్ నాకు ఇప్పటికీ. బికాస్ స్టిల్ నేనే జస్ట్ ఐఎమ్ ఎట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మై కెరీర్ ఇందులో. అండ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే, టార్గెట్ ఈజ్ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం టార్గెట్. హ్యాపీ అట్మాస్ఫియర్తో మంచి కథ కంటెంట్ని తీసుకొని మేము వెళ్తే ప్రొడ్యూసర్స్ కూడా దానికి సపోర్ట్ చేసే మంచి సినిమా విత్ ఇన్ ద బడ్జెట్ పారామీటర్స్ తీసిస్తే అందరూ బెనిఫిషియల్గా ఉంటారు. ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ అంటే బేస్డ్ ఆన్ హ్యూమన్ బిహేవియర్స్, వాళ్ళ చుట్టూ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు, దాన్ని బట్టి ఏదైనా ప్రాజెక్ట్ ఉంటుంది, బీ ఇట్ సినిమా ఆర్ ఎనీ ప్రాజెక్ట్. సో ఐ డోంట్ ఫీల్ నాకు ఇండస్ట్రీ గురించి మాట్లాడేంత అనుభవం ఉందన్న ఫీలింగ్ నాకు లేదు. సో కమింగ్ టు శివం బజే, అప్పుడు కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ థిన్ లైన్ అండ్ వెరీ కాంప్లికేటెడ్. అండ్ ఇది పాయింట్ అర్థం చేసుకుంటే మాత్రం ఓకే సూపర్ సక్సెస్ అన్నది సినిమాల్లోకి వెళ్ళిపోతుందని మీరు తీస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంటుంది, అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని. సో ఆఫ్టర్ సీయింగ్ దట్ రిసీవ్ అయిన తర్వాత, రెస్పాన్స్ వచ్చిన తర్వాత అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఆస్పైరింగ్ అవార్డు తీసుకున్న తర్వాత మీ ఎలా అనిపించింది? మీ కష్టం మీకు ఎలా అనిపించింది? ఈ కథ స్టార్ట్ అయినప్పుడే గట్ ఫీలింగ్ ఉండింది, డెఫినెట్లీ ఆడియన్స్ దీన్ని రిసీవ్ చేసుకుంటారని. అంటే డిఫరెంట్ జోనర్స్ని, డిఫరెంట్ కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్స్ని ఆడియన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. సో ఇది అనుకుంటున్నప్పుడే అందరికీ ఫస్ట్ ప్రొడ్యూసర్కి ఫస్ట్ నరేషన్ ఒక నరేషన్లోనే, అండ్ హీరోకి చెప్పినప్పుడు కూడా అశ్విన్ బాబు గారు సింగిల్ నరేషన్, ఆయన లేచి నన్ను హక్ చేసుకొని అసలు ఒక బీయింగ్ ఎ ముస్లిం నీకు ఈ కంటెంట్ నీకు ఎలా వచ్చింది, ఎలా ఆలోచించావు శివుడు గురించి అని అడిగారు. సో వీ నో బీయింగ్ ఇంటూ సింగిల్ ఒక కల్చర్లో ఉన్నప్పుడు మనం అందరూ చుట్టుపక్కలన్నీ అర్థం చేసుకుంటాం కాబట్టి ఆ కథ మీద స్టార్టింగ్ నుండి గట్టి నమ్మకం ఇట్ డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందని. అండ్ ప్రొడక్షన్ హౌస్ డెఫినెట్లీ మంచి కాస్టింగ్ ఇవ్వడం, అర్బాజ్ ఖాన్ గారిని తీసుకొచ్చి పెట్టేయడం వల్ల సినిమా ఇట్ వెంట్ ఇన్ టు డిఫరెంట్ థింగ్. అండ్ మోర్ ఓవర్ అశ్విన్ బాబు గారికి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్, ఎస్పెషల్లీ ఆయన రాజు గారి గది సిరీస్ కానీ, అండ్ అది చాలా సినిమాకి బాగా ప్లస్ పాయింట్ అయిందని నా అభిప్రాయం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం కథలు రాస్తున్నారో వస్తున్నారా ఏంటి నెక్స్ట్ అప్డేట్స్? కథలు రాయడం అయిపోయింది, వినిపించడం అయిపోయింది. అప్డేట్స్ వాళ్ళ దగ్గర నుండి రావడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. ప్రొడక్షన్ హౌసెస్ వైపు నుండి క్లియరెన్స్ ఉంది. బట్ కొన్ని చూస్తున్నారు, ఇప్పుడు పెద్ద హీరోస్ దగ్గరికి వెళ్తే అందరూ ఎంగేజ్గానే ఉన్నారు. లైక్ రెండు మూడు ప్రాజెక్ట్స్ అందరి దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని డేట్స్ వాళ్ళు ఇవ్వడం అంటే ఇట్స్ లైక్ కొద్దిగా అటు ఇటుగా టైం పడుతుంది. వెరీ సూన్ అనౌన్స్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. అంటే ఎలాంటి జోనర్తో రాబోతున్నారు సార్? ఈసారి కాస్త ఫిక్షన్లోకి వెళ్తున్నాం. అంటే బ్రెయిన్కి ఎక్కువ బరువు వేయకుండా. నేను ఒకసారి కథ చెప్పడానికి ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాను, రాధామోహన్ గారు. ఆయన బ్యూటిఫుల్ వర్డ్ అన్నారు, ఆడియన్స్ బ్రెయిన్ని కష్టపెట్టొద్దు, మనం ఈజీ చేసేయాలి. సో అలాంటి కథలు ఉంటే బాగుంటుంది అని. సో డెఫినెట్లీ ఆయన చాలా వెరీ పాజిటివ్ ఇంటెంట్ అయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడియన్స్ని అయితే నవ్వించడమా లేకపోతే అరే ఎందుకు ఇలా జరిగింది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించిన కథ ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూనిక్నెస్, అంటే నా ప్రతి సినిమాలో ఉండేలా ఒక యూనిక్ పాయింట్ ఉంది కదా, అది డెఫినెట్లీ మిస్ అవ్వకుండా అందులో వేసి
ఆ చుట్టుపక్కల మసాలాలన్నీ వేసాను అనమాట. సరే ఏ డైరెక్టర్కైనా దే హ్యావ్ ఎ స్ట్రెంగ్త్ ఇన్ వన్ జోనర్ అండ్ ఒక వీక్నెస్ ఉంటుంది ఒక జోనర్లో, ఎవరికైనా ఉంటుంది. అంటే మేబీ నేను ఈ జోనర్ కాదేమో, ఇది నా కప్ ఆఫ్ టీ కాదు, బట్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఛాలెంజింగ్ అని ఉంటుంది, ఇది నా స్ట్రెంగ్త్ అని ఉంటుంది. మీకు మీ కెరియర్లో మీ పరంగా పర్సనల్గా మీరు క్యాపబుల్గా ఉన్న జోనర్ ఏది? మీరు ఇది నేను ఆలోచించాలి, ఇది చేయాలని నేను 1-2-3 సార్లు ఆలోచించాలి అనే టైప్ ఆఫ్ జోనర్ కథలేంటి? మీరు ఫస్ట్ గంధర్వ అండ్ శివం భజే చూస్తే అది పర్టికులర్గా ఒక జోనర్ అని కాదు. అందులో డివోషన్ ఉంది, యాక్షన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నీ ఉంటాయి. అంటే నేను ఒకదానికి లొంగిపోలేదు. అయితే నేను కామెడీ కంటెంట్తోనే వెళ్ళాలి, లేకపోతే ఐ విల్ గో విత్ ఎక్స్ట్రీమ్ వయలెన్స్తో వెళ్ళాలి, లేకపోతే థ్రిల్లర్, అలా ఏం లేకుండా అంటే నేను ఇచ్చే దాంట్లో ఇట్ కుడ్ బి కంప్లీట్ బుఫే లాగా ఉండాలి, ఆడియన్స్ అందరికీ నచ్చేలా ఉండాలి, ఒక బుఫే ప్యాకేజ్ లా అనే ఉద్దేశంతో నా కథలో మెజారిటీ టిపికల్ పాయింట్స్ అన్నీ ఉంటాయి. అంటే లైక్ నేను అన్నట్టుగా సింగిల్ పాయింట్లో ఈ కథలు నాకు ఇష్టం, ఈ కథలు నేను కొంచెం చూసుకోవాలన్నట్టయితే మీరు చెప్పలేదు, చాలా డిప్లొమాటిక్గా చెప్పారు. అంటే అదే లైక్ మనం ఒక ఇమేజ్లో వచ్చేసి ఇతను కామెడీ మూవీస్కి బాగా వర్కౌట్ అవుతాడు, ఇప్పుడు నాకు అవైలబిలిటీ ఉంది, హీరో లేడు, అప్పుడు నేను లాక్కి కూర్చోలేను కదా ఒక దగ్గర. సో మై మోస్ట్ ఇంటెంట్ నేను ఆలోచించేది అంటే ఆడియన్ని ఎంగేజ్ చేయాల్సిన పాయింట్స్ ఏమున్నాయి, ఎన్ని రకాలుగా చేయొచ్చు. సో అన్ని రకాలుగా అందరికీ ఉండాలంటే ఒక కూర్చుంటే ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో 5-6 ఉంటే కామెడీ ఉంటే ఒక ఇద్దరే చూస్తారు, మిగతా 4 చూడకూడదని ఉండకూడదు. సో ఆ కూర్చున్న 4-5 అందరికీ నా సినిమాలో కంటెంట్ ఉండాలి. ఫర్ దిస్ రీజన్ నేను ఈ సినిమా చూడాలి. సార్ ఆఫ్టర్ శివం బాజీ వచ్చిన తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి. మీ సినిమా తర్వాత మిమ్మల్ని ఎంగేజ్ చేసినటువంటి సినిమా, అరే వీళ్ళు భలే తీశారు కదా, వీళ్ళు స్క్రీన్ ప్లే బాగుంది కదా, వీళ్ళు డైలాగ్ డిక్షన్ బాగుంది కదా, ఆర్ ఎల్స్ ఇలా అనిపించింది, వీళ్ళ డైరెక్షన్ బాగుంది కదా అనిపించిన సినిమా ఏంటి? చాలా బాగున్నాయి. అండ్ రీసెంట్గా ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ కూడా చాలా మంచి ఎంగేజింగ్. అండ్ ఈ మధ్య విష్ణు గారు ఈజ్ డూయింగ్ గుడ్. అండ్ లాట్ ఆఫ్ సినిమాస్ ఉన్నాయండి, అంటే డైలీ ఎంగేజ్ చేసి మనం రోజు అన్నీ వాచ్ చేస్తుంటాం. నేను ఇందాక కూడా చెప్పాను, మనం ఒక ఆడియన్గా చూసి నేను చాలా కాలం అయింది, మనం ఇన్స్పెక్షన్ చేస్తాం. సో మనం జడ్జిమెంట్ సరికాదు ఇవ్వడం. మనం ఓపెన్ గా థియేటర్ లోకి వెళ్ళి ఆడియన్ లా చూసి ఎంతకాలం అయింది మీరు గుర్తు తెచ్చుకోండి. నేనైతే నిన్న నైట్ ఓపెన్ గా ఆడియన్ లో లిటిల్ హార్ట్స్ చూసి వచ్చాను. బాగుంది అని విని అన్ని మన దాంట్లో ఆల్రెడీ మన సైకలాజికల్లీ డ్రైవ్ అవుతుంటాం. బాగుందని వాళ్ళు చెప్పారు కదా, మనం కూడా బాగుందన్న పాయింట్ తో చూడాలి అని. సో మనంగా ఆడియన్స్ గా మనం లేము ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత. సో మనల్ని కాసేపు ఏది ఎంటర్టైన్ చేస్తే అదే మంచిది. అండ్ మోర్ ఓవర్ మనకంటే ఆడియన్స్ బాగా చెప్పేస్తారు ఏది బాగుంది అని. సో మనం వాళ్ళని ఫాలో అయిపోవడమే. సో సార్ మరి నెక్స్ట్ వచ్చే కథని ఇప్పుడు దాకా కొంతమందికి వినిపించాను అన్నారు, అందులో హీరోస్ దాకా వెళ్ళారో ఓన్లీ ప్రొడక్షన్ హౌసెస్ దగ్గర? ప్రొడక్షన్ హౌస్ అక్కడ నుండి హీరోస్ దాకా వెళ్ళింది. అండ్ అక్కడ అవతల ఈక్వేషన్స్ డిస్కషన్స్లో ఉన్నాయన్నమాట. మిగతా విషయాలు డిస్కషన్స్లో ఉన్నాయి. సూన్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ సమ్ అనౌన్స్మెంట్స్. మీరు ఒక మంచి పెట్ లవర్ కదా? సూపర్. పెట్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అది ఉంటే ప్రతి ఇల్లు మారుతుందని నేను నమ్ముతాను. ఇట్ చేంజెస్ ఎంటైర్ ఇంట్లో ఉండే బిహేవియర్ని మొత్తాన్ని మార్చేస్తుంది. మా ఇంట్లో లక్కీ ఉన్నాడు, ఇప్పుడు డోగ్రా తర్వాత వీ హ్యావ్ లక్కీ. అండ్ వాడు మా అట్మాస్ఫియర్ అన్ని మార్చేస్తాడు. హిల్ కీప్ వెరీ హ్యాపీ మూమెంట్స్. అండ్ డిసిప్లిన్ కూడా నేర్పిస్తాయి పెట్స్, చాలా నేర్పిస్తాయి. సో పెట్ లవర్స్ అందరూ మళ్ళీ ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే శివం బజే చూడండి, ఇట్స్ ఎ ఫీస్ట్ ఫర్ యూ. సార్ అండ్ చాలా మందికి ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కూడా ఉంటారు ఇండస్ట్రీకి రాకముందు, ఐ లైక్ హిస్ వర్క్ స్టైల్ అని. మీకు అలా ఎవరైనా అన్నారు? మనకి ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ అన్నీ కలిపి ఆర్ మాస్టర్ రాజమౌళి గారే. బికాస్ టుడే ఈరోజు ఇండియన్ సినిమా ఆ స్టేజ్లో ఉంది అంటే ద మాస్టర్ మైండ్ రాజమౌళి గారు. హార్ట్స్ ఆఫ్ టు హిమ్. చాలా మందికి హోప్స్ ఇచ్చారు ఆయన, మన సినిమాని మనం వితౌట్ ఎనీ బౌండరీస్ తీసుకెళ్ళిపోవచ్చు అనే హోప్ ఇవ్వడం అంటే ఆయన వల్లే జరిగింది. హీఈస్ వన్ ఇన్ అవర్ యూనివర్స్ టైం. ఈ యూనివర్స్లో రాజమౌళి ఆయన లాంటి వ్యక్తి ఒకళ్ళే పుడతారు. హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ. ఆయన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, మాహిష్మతి ఊపిరి పీల్చుకున్నట్టు, లైక్ రాజమౌళి సార్ ఇస్ లైక్ TFI ఊపిరి పీల్చుకో, వీఆర్ లైక్ పాన్ ఇండియా రైట్ నౌ. చాలా మంది ఉన్నారు గుడ్ డైరెక్టర్స్, అండ్ ఐ విల్ నెవర్ సే నో, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ రాజమౌళి గారి విజన్ ఈజ్ సంథింగ్ మనం ఊహించలేం, మన ఊహలకు అందదు. మనం ఏ ఆలోచన తీసుకెళ్ళినా కానీ డెఫినెట్లీ మనం 100 రకాలుగా ఆలోచించి తీసుకెళ్ళినా కానీ 101 అంటే ఇంకో కొత్త స్క్రీన్ పైన ఎక్స్పీరియన్స్ ఇస్తారు. సార్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు ఐ గాట్ వన్ పాయింట్. చాలా మంది
డైరెక్టర్స్ అనుకోవచ్చు. దే హ్యావ్ ఏ డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాళ్ళు ఆల్రెడీ చూస్తూ ఉంటారు. వాళ్ళకి కొన్ని ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటాయి. అలాంటివి తీసుకొచ్చి తెలుగులో ఎవరు చూడలేదు కదా అని చెప్పి ఇందులో మనకు పెట్టి చేసే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అఫ్కోర్స్ రాజమౌళి గారు కూడా కొన్ని చేశారు అలాంటివి. సో ఇలాంటి ఒక అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేసినటువంటి తరుణాలని మీరు ఎలా తీసుకుంటారు? మీ పరంగా ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటారు? ఇది ఓకే అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ మేము చూసాం, మాకు నచ్చింది, మీరు కూడా చూస్తే బాగుండు అన్నట్టుగా ఉన్నది బెస్టా, లేదంటే కొంచెం బయట ట్రెండ్స్ నడుస్తాయి కాపీ పేస్ట్ అని, దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? నిన్న నేను మాల్కి వెళ్ళాను, అచ్చం మీలాంటి డ్రెస్ ఒక అమ్మాయి వేసుకుంది. మీరు ఆ అమ్మాయి దగ్గర తీసుకున్నారా? లేదు కదా. ఆలోచనలు ఊహలు సిమిలారిటీగా రావడం అందరికీ అవుతూ ఉంటుంది జనరల్లీ. కాపీ పేస్ట్ అనే సిద్ధాంతాన్ని నేను నమ్మను, కానీ బాణాలు లేస్తే గాల్లోనే లేస్తాయి. రాజమౌళి గారు లేపినా, నేను లేపినా, ఎవరు లేపినా పైకే లేస్తాయి బాణాలు, ట్రూ. సో దాన్ని సేమ్ అలాగే ఉందని చెప్పేసి మనం అంటే మనకి హీఈస్ గివింగ్ యాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్క్రీన్ కదా. సో లెట్ అస్ ఎంజాయ్ దోస్ స్క్రీన్ మూమెంట్స్ అంట. అది అలా ఉంది, ఈ బాంబు ఇలా పేలింది, బాంబు ఒకేలా పేలుతుంది, వేరే యాంగిల్స్లో పెట్టుకుంటే వేరేలాగా పేలుతుంది. సో మనం దాన్ని ఒక బెటర్ ఫిల్మ్ మేకర్ని మన కోసం అంత కష్టపడి సంవత్సరాలు కష్టపడి ఇచ్చే కంటెంట్, అంత కష్టాన్ని మనం సింపుల్గా కూర్చొని ఒక నిమిషం అలా చేస్తున్నారు, ఎవరో చెప్పింది. ఐ డోంట్ థింక్ వీఆర్ నాట్ ఇన్ అ ప్లేస్ టు జడ్జ్ సచ్ బిగ్ బ్రెయిన్స్ అంట. సూపర్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ గామా అవార్డ్ వన్స్ అగైన్. Thank you very much to all Olga subscribers and all the Telugu audience, and especially my lovely hero Ashwin Babu garu, Digangana Suryavanshi, and Arbaz Khan garu, and rest of all my beautiful technicians. Thank you very much for this success. All the very best, sir. Hi everybody, nenu mi Harshvardhan. Congratulations Volga Videos. A very hearty congratulations to Volga Videos. Volga ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. Please subscribe Volga Videos. Congratulations to 17 million subscribers. Congratulations, Andy. Congratulations. Please do subscribe to Volga Videos.